రూరల్ నియోజకవర్గ పరిధిలో 32 మరియు 33 డివిజన్లలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ వర్తించకుంటే హాస్పిటల్ యాజమాన్యం దాతల సహకారంతో వారికి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని స్థానిక నాయకుల కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచలనాయుడు, జలదంకి సుధాకర్, మన్నేపల్లి రఘు, 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్, 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల, బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీ ఫోన్లు ఎక్కువ అయిపోయినాయి. ఆరోగ్య రక్ష పేరుతో మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో అనేక వైద్య శిబిరాలు. ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయటమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయించాడు. ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దెనుగు పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చాడు. అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు. ప్రభుత్వ పరంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాలనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక, లేదా అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు. తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. అందుకే ఎక్కడికక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం. ముఖ్యంగా సింహపురి ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కానీ, వాళ్ళ డాక్టర్లు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ ఎంతో అంకిత భావంతో ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం ఓపికగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ ఆరోగ్య రక్ష వాలంటీర్ల సహాయ సహకారాలతో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయించు. మెడికవర్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒక నమ్మకానికి మారుపేరు. మంచి డాక్టర్లు, మంచి వైద్య సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా, వచ్చిన ప్రజలందరూ కూడా సంయమనంతో సమాధానం చెప్పే విధంగా, అదేవిధంగా పేద సాదా ప్రజలు ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు సాగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటల్ నెల్లూరుకే ఒక గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని చెప్పని నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, వారి మిత్రబృందం, వారికి సహకరిస్తున్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేకత. ఆరోగ్య రక్ష పేరుతో మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో అనేక వైద్య శిబిరాలు. ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయటమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయించాడు.
ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దినుగు పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చాడు. అధికారం వచ్చిందని కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చిన ప్రజలందరూ కూడా సంయమనంతో సమాధానం చెప్పే విధంగా, అదేవిధంగా పేద సాదా ప్రజలు ఉన్నప్పుడు ఆరోగ్య నారా లోకేష్ ఆరోగ్య రక్ష 3వ క్యాంప్ ఈరోజు 32, 33 డివిజన్లలో భారీ ఎత్తున ఏర్పాట్లతో భారీగా ప్రారంభమైంది. దాదాపు ఇప్పటికే 400 మంది పైచిలుకు ఓపీల్ని సేకరించడం జరిగింది. దాదాపు 270 వరకు ఆల్రెడీ పేషెంట్లను చూసి దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ని వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తాము. అదే కాకుండా ఈరోజు ఈ క్యాంపు సాయంత్రం 3 దాకా నిర్వహించబడుతుంది. లోకేష్ ఆరోగ్య రక్ష భరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్ గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా మందులు పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన మందులు కూడా డాక్టర్ అక్కడ ఓపీలో రాస్తే అవి కూడా మా సొంత ఖర్చులతో మేమే కొని వాళ్ళకి మళ్ళీ ఆటో కూడా మేమే ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ సొంత గ్రామాల్లో వదిలిపెట్టి జరిగే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు కన్వీనర్ దాట్ల చక్రవర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో దేవరపాళెం, గోలకందుకూరు, సజ్జాపురం, కొత్తల్లంటి, పాతలంటి గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే నిర్వహించాం. కంటిన్యూగా దాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు 32, 33 డివిజన్లో తాతయ్య బడి దగ్గర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిరంతరాయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారి సూచనలతో మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు మాన్యం అందరూ కూడా అన్ని విధాల సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. ఇంకా కూడా వినియోగించుకోవాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.